హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అండి, ఫస్ట్ వ్లాగ్. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. సో ఇంక మీదట నేను వీడియోస్, షార్ట్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కొత్తగా యూఎస్లో ఉన్న వ్లాగ్స్ అండ్ ట్రావెల్ వీడియోస్, పిల్లలవి, ఎప్పుడైనా కుకింగ్ వీడియోస్, సో ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను యూఎస్లో కొత్తగా 2 విషయాలు చూశానండి. సో వాటి గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పాలనుకున్న దాంట్లో మొదటిది ఇదండి. ఇది రిఫ్రిజిరేటరు. బీరువా లెక్కన ఉంది కదండి. ఇది చూడడానికి ఎడమ వైపు ఉన్నదంతా ఈ ఫ్రిడ్జ్ అండి, కుడివైపు ఉన్నదంతా ఫ్రిడ్జ్ అండి. అలాగే రెండవదండి. ఈ ఇండక్షన్ స్టవ్ గురించి రెండోగా చెప్పాలనుకున్నాను. రెండవదిగా ఈ రెండింటి గురించి డీటెయిల్గా వివరిస్తానండి. ఫ్రిడ్జ్ అండి. ఇప్పుడు నేను ఇది కొత్తగా చూశాను, మీకు అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్ మీద మనకు ఒక స్క్రీన్ ఇచ్చారండి. ఈ స్క్రీన్ మీద మన డోర్ ముందర ఎవరైతే మనకు బెల్ కొడతారో వాళ్ళని మనం ఇక్కడ నుండే చూడొచ్చండి. సో ఇది మన డోర్ ముందర కనిపించేదన్నమాట. సో వాళ్ళతో ఇక్కడ నుండి మాట్లాడవచ్చు, ఇక్కడ చూడొచ్చు, సో డిస్కనెక్ట్ చేసేయచ్చు. అలాగే ఇంకొకటి అండి, ఇక్కడ వాటర్ పట్టుకొని తాగడానికి ఇక్కడ చూసారా అండి ఆప్షన్, వాటరు, క్యూబ్డ్ ఐస్, క్రష్డ్ ఐస్ అని ఉంది. సో పిల్లలు ఇది ఊరికే నొక్కేయకుండా వాళ్ళకి లాక్ ఇచ్చారండి. సో ఇక్కడ అన్లాక్ చేసుకొని మనం వాటర్ అయితే పట్టేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఐస్ పట్టుకోవచ్చు. మనం ఇండియాలో గ్యాస్ స్టవ్లు చూసుంటాము. మేము ఇండియా నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లో బర్నర్ చూసామండి. సో బర్నర్ స్టవ్ అంటే లైన్స్ ఉంటుంది. ఇలాగా మనము ఎప్పుడైతే ఇలా స్విచ్ ఆన్ చేస్తాము అప్పుడు ఆ బర్నర్ వేడెక్కుతుంది, వంట చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇది కొత్తగా చూశాను నేను. మళ్ళీ దీనిని ఇండక్షన్ స్టవ్ అంటారండి. సో ఇండక్షన్ విత్ మ్యాగ్నెటిక్. ఇది ఎలా అంటే స్క్రీన్ ఇచ్చారండి. సో బటన్స్ ఏమి ఇవ్వలేదు, స్క్రీన్ ఇచ్చారు. ఈ స్క్రీన్ మీద మనం ఇండక్షన్ ఓవెన్ అని ఉంది. సో ఇండక్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇది ఆన్ అవుతుంది. సో చూసారు కదండి, ఇది 1, ఇది 2, ఇది ఇక్కడ 3, ఇది 4. సో 4 పొయ్యిలు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే, సో ఫస్ట్ ఇది ఆన్ చేసుకుంటే మనకు ఇది ఆన్ అవుతుంది. ఎంత టెంపరేచర్లో పెట్టుకోవాలనేది ఇక్కడ ఉంది. 3లోన 4, 6, 9. సో 9 వరకు మనం పెంచుకోవచ్చు. హై రేంజ్, సిమ్ టు హై అన్నమాట. సో సెకండ్ పొయ్యి కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనం పాట్ పెట్టలేదని చూపిస్తుంది. సో ఇక్కడ మనం పాట్ పెడితేనే ఇది వేడెక్కుతుందండి, లేదంటే మనకు వేడెక్కదు. కనీసం ఎర్రగా కూడా మంట ఫ్లేమ్ చూపించదు. కానీ ఇది స్టిల్ ఆన్లో ఉంది, 9లో ఉంది. బట్ ఇక్కడ పాట్ పెడితేనే వేడవుతుంది. సేమ్ అలాగే ఇది కూడా. సో ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే, సో చిన్నపిల్లలకి ఇది చాలా బెటర్, సేఫ్ అండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టేస్తే కాలిపోతుందని టెన్షన్ మనకి ఉండదు. ఏమి వాళ్ళు ఇక్కడికి వచ్చి టచ్ చేసినా ఏం భయం ఉండదు. సో ఇప్పుడు మనం ఇలా కుక్ చేసుకునేసి అన్నీ ప్రెస్ చేసి ఇది ఆఫ్ చేసుకునేయచ్చు. నెక్స్ట్ ఓవెన్ అండి. సో ఈ ఓవెన్ వచ్చి మనం బేక్స్ చేసుకుంటాము, కేక్ చేసుకుంటాము, బిర్యానీ చేసుకుంటాము, కప్ కేక్స్ చేసుకుంటాము, ఎనీథింగ్. సో అన్నీ చేసుకుంటాము కదా అలాగే. టెంపరేచర్ ఇది కూడా బేక్, బ్రాయిల్, చికెన్ బ్రాయిల్ చేసుకుంటాము. కీప్ వాము, సెల్ఫ్ క్లీను, స్టీము. సో అలాగా ఇది ఓవెన్ అండి. సో ఈ ఓవెన్లో ఓవెన్ ఇదండి. ఇందులో మనం కేక్స్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు అలాగా. సో ఇదండి ఫైనల్లీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా సబ్స్క్రైబ్, లైక్స్ చేస్తేనే అండి నేను ఇటువంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.
ధన్యవాదాలండి.